దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట రాసింది, ఒక వచనం కాట. ఇదిగో నేను ఏర్పరచుకొనిన మూల్యమైన మూలరాయి సీయోనులో స్థాపించుతున్నాను, ఆయన విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. దేవుని అందు విశ్వాసం ఉంచిన వారంట ఎన్నటికీ సిగ్గుపడరని వాక్యం ఇక్కడ మనకి తెల్లగా తెలియచేస్తా ఉంది. ఈరోజున మనము ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాము? నమ్మకమైన విశ్వాసంతోనే ఉన్నామా? అసలు నమ్ముతున్నామా యేసు ప్రభుని? పూర్తిగా ఆయన నమ్ముకుంటున్నామా? నీ విశ్వాసం అనేది అది నీ హృదయానికి సంబంధించింది, నీ నమ్మకానికి సంబంధించింది, నీ వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించింది. దానిని నువ్వు పూర్తిగా విశ్వాసం కలిగి నువ్వు జీవించాలి. ఆ విశ్వాసం నీకు లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యమని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తూ ఉంది. ఆయనందు విశ్వాసం ఉంచిన వారంట సిగ్గుపరచబడరంట. ఆయన అవమానాల్లోకి తీసుకెళ్లే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు అవమానాలు పడుతున్నావంటే నువ్వు ఆయన మీద విశ్వాసం లేకపోతున్నావేమో, పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు ఆయనలో ఉంచలేకపోతున్నావేమో. వస్తే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ సీయోనులో పునాది వేశారు కదా, సీయోనులో స్థాపించబడి ఉన్నాడు కదా. ఆయన గురించి రాయబడిన మాట, ఆయనని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటారో, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అడ్డురాయిగా ఉన్నాడు, అడ్డు బండగా ఉన్నాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నీ మధ్యలో ఉన్నాడు, నీతో నివాసం చేస్తూ ఉన్నాడు దేవుడు. అటువంటిప్పుడు నువ్వు ఆయన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. రెండవది చెబుతున్నాడు, ఆయనందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు సిగ్గుపరచబడ్డని లేఖనం తెలియజేస్తూ ఉంది. అంటే వాక్యంలో రాయబడి ఉంది, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడరని. నేను ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనము గొప్ప మేలు, గొప్ప దీవెనలు పొందుకోవాలనుకుంటే, స్వస్థత కార్యాలు మనం అనుభవించాలనుకుంటే, ఆయన మీద పూర్తి విశ్వాసంతో మనం ఉండాలి. ఆ విశ్వాసము ఎప్పటికీ చెదిరిపోకూడదు, స్థిరముగా ఉండాలి. నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నీ పట్ల దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. మనుషులు నిన్ను ఎంతగా తృణీకరించి మాట్లాడినా ప్రభువు నీ మధ్యలోకి వచ్చి నీకు అడ్డు గోడగా, అడ్డు బండగా ఉంటాడు. నీ మీదకి ఎటువంటి ప్రమాదం రానీయుడు. రెండోది, ప్రభువుని విశ్వసిస్తే వాక్యములో, లేఖనాల్లో రాయబడిన మాటలు అది అవాస్తవాలు కాదు కానీ వాస్తవాలు. ఆ వాస్తవాలు కలిగి నువ్వు చేత పట్టుకొని, ప్రభువా ఈ లేఖనంలో ఇలా రాసావు, నన్ను ఎందుకు సిగ్గుపరుస్తున్నావు?